జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై బీసీ. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు జోహార్లు నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాల తర్వాత బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సామాజిక న్యాయం అందింది, ఎలాంటి ఆర్థిక న్యాయం అందింది అనే అంశాలపైన ఒకసారి మనం మననం చేసుకుందాం. మిత్రులారా, తెలంగాణ ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం. కానీ ఇవాళ ఏమైంది? త్యాగాలు అమరవీరులు అయినాయి, భోగాలు అగ్రకులాల వాళ్ళ అయిపోయినాయి. మేము తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కొరకు చేస్తే నీళ్ళేమో ఆంధ్ర పాలకులకు ఆంధ్ర ప్రజలకు వెళ్ళిపోతుంటే కన్నీళ్ళు మాత్రం తెలంగాణ వాళ్ళకు మిగిలిపోయినాయి. అదేవిధంగా నిధులు చూస్తే నిధులేమో అగ్రకులాలకు వెళ్ళిపోయినాయి. ఇవాళ నిరాశ మాత్రం బడుగు బలహీన వర్గాలకు మిగిలింది. నియామకాలేమో అగ్రకులాలకు పోయినాయి, నిరుద్యోగం మాత్రం బీసీ ఎస్టీ యువతకు మిగిలిపోయింది. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు, ఆత్మాభిమానం, అధికారం, స్వాభిమానం ఇవన్నీ కూడా గాలి కొట్టుకపోయినాయి. ఇవాళ తెలంగాణ ఎవరి కొరకు తెచ్చుకున్నాం అనేటువంటి ప్రశ్న మళ్ళీ ఉద్భవించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జలదోపిడీ జరిగింది. జలదోపిడిలో తెలంగాణ రాష్ట్రం ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావాలని చెప్పి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొదలు 37,000 కోట్ల ఎస్టిమేషన్ ఉన్న ప్రాజెక్టు ఇవాళ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కంప్లీషన్ కాని స్థాయికి వచ్చింది. ఇప్పటికే 90,000కు పైగా ఖర్చు పెట్టి కట్టినటువంటి ఆ మేడిగడ్డ ఇప్పటికే పగుళ్ళు వచ్చి అది పనికి రాకుండా పోయింది. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా మరొక ప్రాజెక్టు మనం చూస్తే మహబూబ్ నగర్ ప్రాజెక్టులు, మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులలో ఇప్పటికే అది 2017లో 27,000 కోట్ల ఎస్టిమేట్తో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఇవాళ అది 32,000 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకా 1,00,000 కోట్లు ఖర్చు కావాల్సి ఉన్నాయి. ఎవరి కొరకు ఈ ప్రాజెక్టులు సోర్సును మారుస్తున్నారు? ఎవరి కొరకు ప్రాజెక్టుల ఎస్టిమేట్లు వేస్తున్నారు? ఎందుకొరకు ఈ కమిషన్లు మీరు తీసుకోవడానికి మా బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజానికం ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. అట్లాగే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఈ మధ్య మూసీ రివర్ ఫ్రంట్ మీద ఒకవైపు ఏమో బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు డబ్బులు ఇవ్వమంటే రూపాయి కూడా ఇవ్వలే. గత 2.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఒక్క కార్పొరేషన్కు బీసీ ఎస్టీ కార్పొరేషన్లకు ఇవ్వనటువంటి ఘనత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఘనత. మరి అట్లాంటి గవర్నమెంటు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ రివర్ ఫ్రంట్ చేస్తుందంట. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ తుమ్మిడిగట్టకు మళ్ళీ ఆ సోర్స్ మారుస్తామంటున్నారు. మరి మేడిగడ్డ దగ్గర కట్టిన రిజర్వాయర్ను రిపేర్ చేసి ఉపయోగించుకోకుండా తుమ్మిడిగట్టకు మళ్ళీ ఎందుకు మార్చాలి? ఎందుకు దాని మీద మళ్ళీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల మీద భారం మోపుతారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఈ ఆధిపత్య కులాల వాళ్ళు అధికారంలో ఉన్నంత సేరకు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ అధికారం చెలాయించుకోవడానికి పనికొస్తారే తప్ప ప్రజలకు వాళ్ళు ఏమాత్రం పనికిరారని చెప్తూ ఉన్నాం. అట్లనే నిధుల విషయానికి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ ద్వారా 21 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. బడ్జెట్ ఇతరత్ర అప్పులు తీసుకొచ్చి ఇంకొక 7-8 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. సుమారు 28 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన మీరు బీసీల కొరకు ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు మాత్రమే. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన కార్పొరేషన్లకు రూపాయి డబ్బులు ఇవ్వనటువంటి ఘనత మీది. మరి డబ్బులేమో మీ ఖాతాలకు పోతున్నాయి, రైతు సంక్షేమం ఇతరత్ర పేరిట మాకు వచ్చేది చాలా తక్కువ. ఇవాళ తెలంగాణలో 25 లక్షల కుటుంబాలకు 1 ఇంచు భూమి లేదు. మరి వాళ్ళకేం పోతున్నాయి? మీరు రైతు సంక్షేమం మీద, రైతు రుణమాఫీ మీద చేస్తున్నటువంటి డబ్బులు వాళ్ళకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వరు. తెలంగాణ కేవలం సంక్షేమ పథకాల కొరకు లేదా 1-2 అభివృద్ధి పథకాల కొరకు తెచ్చుకోలే. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మగౌరవం కొరకు, అధికారం కోసం. ఆత్మగౌరవం, అధికారం లేని రోజు ఆ తెలంగాణ అవసరం లేదు. గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి, అభివృద్ధి పథకాలు ఉన్నాయి, కొత్తగా వచ్చినవి ఏం లేవు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది ఏంటంటే మాకు కావాల్సింది ఆత్మగౌరవం, అభివృద్ధి, అదేవిధంగా అధికారం. అదేవిధంగా నియామకాల గురించి మనం మాట్లాడితే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 119 శాసనసభ్యులు ఉంటే కేవలం 20 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. తెలంగాణ రాకన్నా మొదలు 23 ఉండ్రి 2009 శాసనసభలో. ఇవాళ చూస్తే అది 20కి పడిపోయింది. యాక్చువల్గా 19 ఉండే, మొన్న జూబ్లీస్తో అది 20కి వచ్చింది. అంటే ప్రతి రంగంలో మా శాతం పడిపోయింది. అదేవిధంగా నియామకాలకు వస్తే తెలంగాణ రాకడం మొదలు మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34% ఉన్న రిజర్వేషన్ తెలంగాణ వచ్చినాక 23% పడిపోయింది. అంటే తెలంగాణ తెచ్చుకున్నాక మేము పెంచుకున్నామా సాధించుకున్నామా చూడాలి. 42% రిజర్వేషన్ అని చెప్పి పాలకులు తెలంగాణ బీసీ ప్రజల్ని నిండా ముంచిందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ పాలకులకు ప్రజలను మభ్యపెట్టి బీసీ ఎస్సీ ఎస్టీలను ముంచడం తప్ప ఇంకొక విధానం వాళ్ళకు లేదు. అదేవిధంగా భూదోపిడి కూడా చూస్తే మనం ప్రతిరోజు చూస్తున్నాం. సింగరేణి కాలనీస్లో ఏం జరిగింది? ఒడిశాలో 9 గన్లు సింగరేణి సంస్థకు సంబంధించినవి. దాన్ని చేజిక్కించుకోవడానికి
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లే కాదు, మీడియా వాళ్ళు కూడా ఇందులో రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇవాళ తెలంగాణ దోపిడీకి గురవుతున్నటువంటి విధానం. గతంలో కూడా ఎన్నడూ కూడా తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి గురికాలేదు. ఇప్పుడు దోపిడీకి గురవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇప్పుడు సంసిద్ధమవుతున్నారు మరో తెలంగాణ బీసీ ఉద్యమాన్ని తీసుకుని రావడానికి, తెలంగాణ ఉద్యమం కొరకు. సో మరి ఇప్పుడు యువతకు మేము కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నంత నిరుద్యోగం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది 3వ అతిపెద్ద నిరుద్యోగం ఉన్నటువంటి స్టేట్ భారతదేశంలో తెలంగాణ. సో ఇవాళ జంజాడు యువత, బీసీ యువత ముందుకు రావాలి. 42% రిజర్వేషన్లే కాదు, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా అన్ని రంగాల్లో ఎట్లా సాధించుకుంటామో దానికి అనుగుణంగా మీరందరూ కూడా ప్రణాళికలు చేపట్టాలి. ఈ జంజాడు యువత వాళ్ళ చేతిలో మొబైలే కాదు, వాళ్ళ చేతిలో ప్రపంచాన్ని మార్చే ఒక సాంకేతిక విజ్ఞానం ఉంది. ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలతో కనెక్ట్ అయ్యి మరి మా ఈ తెలంగాణ రాష్ట్రం మరొకసారి సామాజిక రాష్ట్రంగా మార్చడానికి వాళ్ళంతా ఈ ఉద్యమంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి తెలంగాణ ఏర్పడ్డ రోజు ఒక నిజంగా ఇమోషనల్ డే, మరి ఒక భావోద్వేగాలతో కూడుకున్న డే. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణను సామాజిక తెలంగాణ స్థాపన దిశగా అన్ని వర్గాల వాళ్ళు కృషి చేయాలి. అందుకు మేము కానీ, అదేవిధంగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము ఇంకా కొన్ని సంఘాలను కూడా కలుపుకొని రాబోయే కాలంలో మిషన్ 2028 ఆర్ మిషన్ 2029 ఈ 2 సంవత్సరాల్లో బీసీలు ఎట్లా రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ప్రణాళికలతో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మిషన్ 28-29లో మా సత్తా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ అమరవీరులకు మరొకసారి నేను నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం.